సెకండ్ బుక్ మొదలు పెట్టుకున్నాము. ఇందులో పశ్చిమ దేశ పర్యటనతో ఈ పుస్తకంలో విషయం ప్రారంభమైంది. పశ్చిమాన నా ఇల్లు అని చెప్పినటువంటి మెట్టిల్ బీచ్ లో బాబా అలాగే మండలి వారు అక్కడ ఉన్నారు. 1952వ సంవత్సరం మే నెల. అక్కడ వెళ్ళిన తర్వాత మణి తన అనుభవాలు అలాగే తనకు ఎదురైనటువంటి ఆనంద విషయాలు, అంటే అక్కడ మెట్టిల్ బీచ్ చూడగానే బాబా మనకంట అందరికంట ముందే అక్కడికి వెళ్ళి ఉన్నారా అనేటటువంటి భావన కలిగిందట మణికి. అలా అక్కడ ఉండేటటువంటి ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా, ఏ విధంగా వంట వాళ్ళు వచ్చి వంటలు చేసేవారు, అలాగే అక్కడ ఉండేటటువంటి సరస్సు, ఎలిజబెత్ ప్రేమ, అక్కడ ఉండేటటువంటి చెక్క వంతెన, ఇవి నాకు చాలా ఇష్టమైనవి అంటూ ఇలా మణి తన డైరీల ద్వారా, అలాగే మెహరాజాద్రి హాల్లో వచ్చినటువంటి ప్రేమికులతో ఆమె చెప్పినటువంటి విషయాల ద్వారా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. తర్వాత 1995వ సంవత్సరంలో, అంటే రీసెంట్ గా, అంటే 30 సంవత్సరాల క్రిందట యూత్ సహవాస్, అంటే ప్రతి సంవత్సరం యూత్ సహవాస్ జరుగుతుంది. అక్కడ 1995వ సంవత్సరంలో మణి గుర్తించింది. అక్కడికి వచ్చినటువంటి ప్రేమికులు, యువకులు, పిల్లలు, వాళ్ళు ఏ విధంగా బాబా ఆ విషయమై వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఇలా ఆమెకు తెలిసి ఎంతో సంతోషిస్తుంది. అలాగే బాబాకు చెందినటువంటి ఒక చిన్న కానుకను కూడా వాళ్ళకి పంపించింది. ఆ రోజుల్లో మెట్టిల్ బీచ్ సెంటర్ లో పాల్గొన్నటువంటి యువతి యువకులకు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపించిందట. 1952వ సంవత్సరంలో వీళ్ళందరూ కూడా మెట్టిల్ బీచ్ వెళ్ళిన సమయంలో, అలాగే అంతకు ముందు, అంటే మెట్టిల్ బీచ్ వెళ్ళడానికి ముందు బొంబాయిలో వారం రోజులు రెస్ట్ తీసుకుందామని బాబా అక్కడ వారం రోజులు ఉండడం జరిగింది. మార్వే బీచ్ కి సమీపంలో ఉన్న ఒక బంగ్లాను వెతికి పెట్టారు మండలి వారు. వీళ్ళు స్త్రీలతో పాటు బాబా అక్కడ వారం రోజులు ఉండి విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి విషయాలు, అంటే అక్కడ మార్వే బీచ్ లో వీళ్ళు బాబాతో స్త్రీ మండలి వారందరూ కూడా వెళ్ళడము, అక్కడ దొరికేటటువంటి నత్తగుళ్ళల్ని ఏరుకోవడము, ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ మణి వాళ్ళందరికీ ఉత్తరం రాస్తుంది. ఇది 1995లో జరిగిన సంఘటన. ఆమె మార్వే బీచ్ లో బాబాతో అక్కడంతా కూడా నడయాడినటువంటి ప్రదేశాలన్నీ గుర్తు చేసుకుంటూ, అలాగే మెట్టిల్ బీచ్ ప్రాంతంలో బాబా మెహర్ స్పిరిచువల్ సెంటర్ లో ఉన్న సందర్భంలో కూడా ఉదయాన్నే బాబాతో పాటు వీళ్ళందరూ కూడా బీచ్ కి వెళ్ళేవారు. అంటే మెట్టిల్ బీచ్ లోపల నుండే బీచ్ కి దారి ఉంటుంది, అంటే బీచ్ ఒడ్డునే ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. అటువైపు నుంచి వెడితే బీచ్ లోకి వెళ్ళొచ్చు. ఆ బీచ్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి దృశ్యం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా బాబా యొక్క ప్రదేశంగా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు వహించి, చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశాన్ని ఎటువంటి వీళ్ళు వాళ్ళు ఆక్రమించకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. అక్కడ దొరికేటటువంటి నత్తగుల్లలు, అంటే ఈ షెల్స్ ఏవో ఉంటాయో, సముద్ర ప్రాంతంలో ఉండేటటువంటి శంఖాలు, గుల్లలు, నత్తగుల్లలు, ఇవన్నీ కూడా తీసి ఏరుకునేవారు స్త్రీ మండలి వారందరూ. వాళ్ళందరూ కూడా చూడు నాకు ఇది దొరికింది, నాకు అది దొరికింది అంటూ ఒకళ్ళకొకళ్ళు చూపించుకుని ఆనందించేవారు. చివరకు ఈ వీళ్ళు సంపాదించినటువంటి నత్తగుల్లలన్నీ కూడా బాబా దోసిట్లో పోసేవారట. బాబా కూడా ఎంతో సంతోషంగా ఆయన యొక్క ముఖంలో చిరునవ్వు వెళ్లి విరుస్తూ ఉండగా ఆయన యొక్క ముఖం కాంతివంతంగా అవడం వీళ్ళందరూ గమనించారు. ఆ నత్తగుల్లల్ని వీళ్ళు జాగ్రత్త పరుచుకున్నారు మణి మొదలగు వారు. ఇప్పుడు
ఈ 1955లో జరిగినటువంటి యూత్ సహవాస్కి మణి ఉత్తరం రాస్తూ ఇవి పంపిస్తుంది. వీళ్ళు ఏరుకుని బాబా దోసిట్లో పోసినటువంటి ఈ షెల్స్ అన్ని కూడా వాళ్ళకి పంపించింది. పంపిస్తూ అంటుందన్నమాట, ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి, బాబా ప్రేమ సముద్రం నుండి వచ్చిన మంచి ముత్యాలు అంటూ వాళ్ళందరికీ ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్కటి పెట్టి వాళ్ళకి పంపించింది. బాబా సాహచర్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక జై బాబా అంటూ ప్రీతముని యూత్ సహవాస్ అంత వైభవంగా విజయవంతంగా నిర్వహించిన సభ్యులందరికీ నా నమస్సుమాంజలు అంటూ మణి ఉత్తరం రాస్తూ ఆనాటి సంఘటనల్ని వాళ్ళతో పంచుకుంటూ, వాళ్ళు బాబాతో పాటు వెళ్ళినప్పుడు ఏరుకున్నటువంటి ఆ నత్తగుల్లలన్నీ కూడా దాచి వీళ్ళకి పంపించింది మణి. అక్కడ తిరిగి మళ్ళీ మనం మెట్టులు పిచ్చి వద్దాము. అది 1952వ సంవత్సరం మే నెల. అందరూ కూడా పశ్చిమ దేశం అంటే ఇది మెట్టిల్ బీచ్ ఉన్నది తూర్పు ప్రాంతం, పడమర ప్రాంతానికి అంటే కాలిఫోర్నియాకి ప్రయాణం అవుతున్నటువంటి రోజులు. ఆది అలాగే డాంకిన్ మొదలైనటువంటి పురుష మండలి వాళ్ళందరూ కూడా వీళ్ళకంట ముందే ప్రయాణమై వెళ్ళిపోవాలి. కాలిఫోర్నియా చేరి వీళ్ళ కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తూ వీళ్ళు వచ్చేసరికి అవి పూర్తి చేసి సిద్ధంగా ఉండాలి. ఇది బాబా ప్రణాళిక. కాబట్టి ఆది డాంకిన్ మొదలైన వాళ్ళందరూ కూడా ఒక కారులో ప్రయాణమయ్యి కాలిఫోర్నియాకి వెళ్ళిపోతూ ఉన్నారు. అది 18 మే. వీళ్లతో సరోష్ రావటం లేదు. ఎందుకు అంటే సరోష్ బాబాతో పాటు ఒక కారుని డ్రైవ్ చేయాల్సి ఉంది. బాబా అలాగే స్త్రీలు అంటే మెహ్రా, మణి, గోహెర్ కాదు మెహ్రు, వీళ్ళు నలుగురు ఎక్కినటువంటి కారుని ఎలిజబెత్ ప్యాటర్సన్ డ్రైవ్ చేస్తుంది. మిగిలినటువంటి మండలి వారు స్త్రీలు ఎక్కినటువంటి కారుని సరోష్ డ్రైవ్ చేస్తాడు. ఇలా ప్లాన్ చేశారు బాబా. దాని ప్రకారం సరోష్ ఇక్కడే ఉండిపోయాడు. ఆది, డాంకిన్ మొదలైన వాళ్ళందరూ కూడా కాలిఫోర్నియాకి బయలుదేరి వెళ్ళారు. కాలిఫోర్నియా ఇక్కడికి 3000 మైళ్ళు. ఈ 3000 మైళ్ళు వారం రోజుల్లో చేరగలరు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. 20వ తారీఖున బాబా స్త్రీ మండలి వారితో ప్రయాణమయ్యారు. ఎలిజబెత్ ఒక కారు నడిపితే మరో కార్ని సరోష్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అంటే పురుష మండలి వారు ముందరే కాలిఫోర్నియా చేరి అక్కడ ఒక నెల రోజుల పాటు ఉంటూ హాలీవుడ్ అలాగే శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ కూడా తిరిగి నెల రోజుల తర్వాత మళ్ళీ మెట్టిల్ బీచ్ కి రావాలి. తర్వాత అక్కడ మరొక నెల ఉండి అక్కడి నుంచి న్యూయార్క్ మీదుగా యూరోప్ వరకు ప్రయాణించాలి. ఇది మొట్టమొదట బాబా ప్లాన్. అలా 20వ తేదీన బాబా, మెహ్రా, మణి, మెహ్రు ఎలిజబెత్ డ్రైవ్ చేస్తున్నటువంటి కారులో బయలుదేరారు. అలాగే సరోష్ నడిపే కారులో గోహెర్, రానో, కిట్టి, డేలియా వీళ్ళు నలుగురు ఉన్నారు. అలా 10 మంది బయలుదేరారు. ఆ రోజు అంటే బయలుదేరే రోజు అంటే మనకందరికీ ఈ బాబా యాక్సిడెంట్ గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు రాసే పద్ధతి అంటే ఆది ఉత్తరం రాయడము, మణి ఉత్తరం రాయడము, అలాగే మణి ఫీలింగ్స్, తర్వాత అక్కడ ప్రయాణం అంటే బాబాతో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరి దృష్టిలో ఆ దృశ్యం అంటే ప్రమాద దృశ్యం ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా చెప్పారో అవన్నీ కూడా ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఆ రోజు బాబా మూడు అస్సలు బాగోలేదుట, చాలా గంభీరంగా ఉన్నారు. ఎలిజబెత్ డ్రైవ్ చేయడానికి వచ్చింది, మెట్టిల్ బీచ్కి వచ్చింది. బాబా అడిగారు, నీ ఇన్సూరెన్స్ పేపర్లు ఎక్కడా అని. ఇంట్లో ఉన్నాయి బాబా అంటే వెంటనే వాటిని తీసుకురమ్మన్నారు. ఆమె
వెంటనే తీసుకువచ్చింది. అలాగే బాబా సరోష్ నడిపే కారుతో తన వెనకాతలే ఉండమని చెప్పారు. ఎన్నో సార్లు చెప్పేవారు, ఎక్కడికి వెళ్ళొద్దు, దూరం అయిపోవద్దు, మా కారుని అనుసరించు అంటూ చాలా హెచ్చరికలు చేశారు. అయినా సరిగ్గా ప్రమాదం సమయానికి సరోష్ కారు చాలా దూరంగా వెనకబడి ఉంది. బయలుదేరినప్పటి నుండి కూడా బాబా మూడ్ బాగాలేదు అంటూ మణి చెప్తోంది. చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. అంటే బాబా తాను చెయ్యబోయేటటువంటి విశ్వకార్యంలో భాగంగా ఈ ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదం జరగడానికి ఆయన ఎంతగా మానసికంగా ఇబ్బంది పడ్డారో, అంటే ఏ సమయానికి ఎలా, ఏ విధంగా ఆ ప్రమాదం జరగవలసి ఉంది, ఇదంతా కూడా ఆ రచనలో బాబా ఎంతగా నిమగ్నమైపోయి ఉన్నారో, అలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యవహారం నడిపించేటప్పుడు ఆ ఎలాంటి మూడ్ ఉంటుంది ఎవరికైనా. ముఖ్యంగా భగవంతుడు తాను చేయబోయేటటువంటి ఒక కార్యాన్ని సజావుగా నడిపించడం కోసం, అంటే ప్రమాదం కూడా ఆయన రచన చేసిందే కాబట్టి దాన్ని ఏ విధంగా, ఏ ఏ క్షణంలో, ఏ రకంగా ఆ ప్రమాదం జరగవలసి ఉందో ప్రతి క్షణము ఆయన అప్రమత్తంగా ఉండారు. వీళ్ళందరూ బయలుదేరే సమయానికి హోల్ వర్షం పడుతోంది. వీళ్ళ ప్రయాణం కూడా క్లుప్తంగా రాస్తోంది మణి. కొలంబియా ఆ ప్రదేశంలో ఆగారు. సాయంత్రం భోజనం చేశారు. కానీ బాబా ఏమీ తినలేదు. రాత్రంతా రోడ్లపై కార్ల శబ్దంతో ఆ రోజు ఆ హోటల్లో వాళ్ళు నిద్రపోలేకపోయారు. ఉదయమే, అంటే 21వ తేదీన ఉదయమే టీ తాగి ఉదయమే బయలుదేరారు. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక చోట ఆగారు. రెండవ కారు కనిపించలేదు. అప్పుడే బాబాకు చిరాకు కలిగింది. వీళ్ళు, అంటే మణి, మెహ్రా వీళ్ళందరూ కూడా ఎలిజబెత్ డ్రైవ్ చేస్తున్నటువంటి కారులో ప్రయాణం చేస్తూ చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ అందచందాలన్నీ కూడా, ప్రకృతి యొక్క అందాలన్నీ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. సుందరమైనటువంటి పర్వతాలు, సరస్సులు, పర్వత శ్రేణులు, ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు ముందుకు ప్రయాణిస్తున్నారు. సీజర్స్ హెడ్ అనేటటువంటి ప్రాంతం దగ్గర ఆగారట. అక్కడ కూడా అందమైనటువంటి ఆ ప్రదేశాలన్నీ కనిపించాయి. జలపాతాలు ఇవన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెడుతూ మరో ప్రదేశంలో భోజనం కోసం ఆగారు. అక్కడ వాళ్ళు తిన్నటువంటి హాట్ డాగ్స్, వీటిని గురించి కూడా రాసింది. అలాగే శాండ్విచ్, కాఫీ, కేక్స్ ఇవి కూడా వాళ్ళు తిన్నారు. కొండలపై గుబురుగా పెరిగి ఉన్నటువంటి పైన్ వృక్షాలు, జలపాతాలు, సరస్సులు, సెలయేర్లు, అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న చిన్న ఇళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు దాటి ముందుకు వెడుతున్నారు. ఆ రోజు మర్ఫీ అనే ప్రాంతంలో రాత్రి ఆగారు. 22న ఉదయం మొదలు ప్రయాణం ప్రారంభించి టెన్నెసీ రాష్ట్రంలోకి ప్రవేశించారు. అద్భుతమైనటువంటి ఆ పైన్ అడవులు, నదులు, ఈ మధ్య 2 సార్లు ఆగారు. క్లీవ్లాండ్ అనే ప్రాంతాన్ని దాటారు. ఒక బోర్డు మీద జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని వ్రాసిందట. క్రైస్తవులు క్రీస్తు మళ్ళీ పుడతాడు అనేటటువంటి ఆ నమ్మకంలో ఉంటారు. అక్కడ బోర్డు మీద ఒక రాయబడి ఉంది, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. అంటే బాబాయే జీసస్ కాబట్టి ఆయన అప్పుడే వచ్చేసాడు. తెలిసిన వాళ్ళు తెలుసుకున్నారు, తెలియని వాళ్ళు తెలియకుండానే ఉండిపోయింది వాళ్ళకి. అలా కొన్ని మైళ్ళు దాటారు. అక్కడ జీసస్ ఈజ్ హియర్ అనే బోర్డు ఉందిట. జీసస్ ఇక్కడ ఉన్నాడు. నిజమే కదా, జీసస్ మళ్ళీ మహమ్మద్గా, ఆ తర్వాత మెహర్ బాబాగా జన్మించి అక్కడ ఆ సమయంలో ఉన్నారు. మణి ఈ రహస్యం వాళ్ళకి ముందే తెలుసుంటుంది ఆ బోర్డు రాసిన వాళ్ళకి అనుకుంది. ఎందుకంటే జీసస్ ఈజ్ హియర్ అనగానే బాబా అక్కడికి వచ్చి అక్కడ బోర్డుని చూసి ఉంటారు. కాబట్టి మణి అనుకుందట, ఈ బోర్డు రాసిన వాళ్ళకి ముందరే ఈ విషయం తెలుసేమో
మనం అందరం ఇక్కడికి వస్తామని అని అనుకుంది. మెహ్రా కూడా బాబాతో ప్రయాణం చేస్తూ ఆ బోర్డు చదవడం ఎంత అందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించింది. కాసేపటికి వెనకాతల వస్తున్నటువంటి కారు, సరోజ్ కారు కనిపించలేదు. మళ్ళీ ఏమైంది అంటూ బాబా చాలా కలవరపడిపోయారు. తర్వాత ఎన్నడూ చూడనటువంటి మరొక అందమైన దృశ్యం చూశారు వీళ్ళు. రాక్ సిటీ అనే ప్రాంతంలో రూబీ వాటర్ ఫాల్స్. రూబీ వాటర్ ఫాల్స్ అంటే రూబీస్ అనేవి ఎర్రగా ఉంటాయి కాబట్టి దానికి రూబీ వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. ఆ ఎరుపు రంగులో వాళ్ళు బహుశా ఎర్రటి లైట్ల వెలుగులో చూపిస్తారేమో మరి. ఆ వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి చూడాలట. ఆ కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంటుందట. ఆ కిందకి వెళ్ళి ఆ జలపాతం పడే ప్రాంతంలో అది చూసి వస్తారనుకుంటాను పర్యాటకులు. ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వీళ్ళందరికీ మణి ముఖ్యంగా ఆ దృశ్యాన్ని చూసి చాలా అందంగా వర్ణించింది. నిజానికి పైనుండి జలపాతం ఎర్రటి రక్తపు మడుగులో పడుతోందా అన్నట్లుగా ఆ జలపాత దృశ్యం కనిపించిందట. అక్కడ పెద్ద గుహ. ఆ గుహలోకి వెళ్ళి వీళ్ళు ఈ వాటర్ ఫాల్స్ ని చూశారు. తర్వాత మిసిసిపి దాటారు. ఆర్కన్సాస్ లోకి అడుగుపెట్టారు. అక్కడ శాండ్విచ్, టీ తీసుకున్నారు. వర్షం కూడా ధారాళంగా కురుస్తోంది. తర్వాత ఒక్లహోమా స్టేట్ లోకి ప్రయాణం చేశారు. అక్కడ కరెక్ట్ గా ఉదయం 10-15 నిమిషాలకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మనకి వీళ్ళందరూ కూడా వివరించారు. ఆ ప్రమాద సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఆ సంఘటన ఎలా ఉందో వీళ్ళకి గుర్తున్నంత మేరకు వీళ్ళు మనకి చెప్తున్నారు. మణి, అలాగే సరోజ్ వీళ్ళందరూ కూడా. సరోజ్ వెంటనే ఇండియాకి ఉత్తరం అదే టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని అంటే, బాబా స్త్రీలు కారు ప్రమాదంలో గాయపడ్డారు, ప్రేగ్ హాస్పిటల్లో ఉన్నారు అని టెలిగ్రామ్ పంపించాడు. మర్నాడు సరోజ్ నెమ్మదిగా వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు భారతదేశంలో ఉంటూ బాబాకు స్త్రీలకు యాక్సిడెంట్ జరిగింది అనగానే వీళ్ళు ఎంతో కలవరపాటుకు గురవుతారు. ఏం జరిగిందో తెలియక అల్లల్లాడుతారు. కాబట్టి సరోజ్ మర్నాడు స్థిమితంగా వాళ్ళకి ఆనాడు వాళ్ళు చూసినటువంటి ఆ సంఘటన అంతా కూడా క్లుప్తంగా వ్రాసి ఉత్తరం రాస్తాడు సరోజ్. ఆ ప్రమాదాన్ని వర్ణిస్తూ మండలి వారికి ఉత్తరం రాశాడు సరోజ్. ఏమని అంటే, 3000 మైళ్లల్లో మేము, అంటే ప్రయాణం చేయవలసినటువంటిది 3000 మైళ్ళు. బాబా బృందం అంతా కూడా 800 మైళ్లు ప్రయాణం చేశారు. అక్కడ ఒక్లహోమా దారిలో ఉన్నారు. ఎలిజబెత్ కారు చాలా శక్తివంతంగా వేగంగా వెళ్ళింది. వీళ్ళందరూ, అంటే సరోజ్ వెనకాతలే ఒక కారులో అనుసరిస్తూ ఉన్నారు. అంటున్నాడు సరోజ్, నేనేం రాయాలి, నేనేం చెప్పగలను, నిన్న మాకు ఒక భయంకరమైనటువంటి రోజు. వాళ్ళు, అంటే ఎలిజబెత్ నడుపుతున్నటువంటి కారు ముందుకు ప్రయాణం చేస్తోంది. కారు ప్రమాదానికి గురి అయిన తర్వాత ఒక అరగంట తర్వాత మేము అక్కడికి వచ్చాం. అక్కడ దృశ్యాన్ని చూసి మేము జీవితాంతం మరువలేనటువంటి దృశ్యం అది. భయంకరమైనటువంటి ఘోర ప్రమాదం. బాబాతో సహా అందరూ తీవ్రంగా గాయపడ్డారు. మేం వచ్చేసరికి బాబా ముఖం ఒక ప్రక్క అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. మరోవైపు మెహ్రా, మెహ్రు రక్తసిక్తమై ఉన్నారు. ఎలిజబెత్ చక్రానికి సీటుకి మధ్య ఇరుక్కుపోయింది. ఇది, ఈ విషయాన్ని మీరు ఊహించుకోవచ్చు. నేను నేరుగా బాబా దగ్గరికి వెళ్ళి లేపడానికి ప్రయత్నించాను. అలాగే సరోజ్ కారులో డేలియా ఉంది కదా, డేలియా ఏమని వర్ణిస్తోందో ఇక్కడ వ్రాయబడి ఉంది. డేలియా అంటోంది, అక్కడి దృశ్యం చూడగానే మెరుపు వేగంతో మేమంతా కారులో నుండి ఒక్క ఉరికి ఉరికి పరిగెట్టాం. భయంకరమైనటువంటి దృశ్యం. బాబా తల మీద నుండి ముఖంపై రక్తం కారుతోంది. ఆయన ముఖంలో అసాధారణమైన భావం కదలాడుతోంది. ఆయన కళ్ళు
ఎక్కడో లోతెరుగని దూరంగా చూస్తూ ఉన్నాయి. ఎంత మాత్రం శబ్దం కానీ నిట్టూర్పు కానీ లేదు. అక్కడ అచేతనంగా పడి ఉన్నారు బాబా. ఎలిజబెత్ కారులోని ఇరుక్కుపోయింది. ఆమె మొదటి ప్రశ్న, బాబా జీవించే ఉన్నారా అని. నిజానికి ఆ బృందంలో, ఆ కారులో గాయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మణి ఒక్కతే అని వ్రాశాడు. మర్నాడు జాల్ అంటే బాబా తమ్ముడైనటువంటి జాల్ భాయికి ఉత్తరం రాశాడు సరోష్. అంటున్నాడు, ఇది అమెరికా కనుక పోలీసు సహాయం వెంటనే లభించింది. దగ్గరలో ఉన్న ప్రేగ్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఎలిజబెత్ కారు ఎదురుగా ఉన్న కారుతో ఢీకొంది. బాబా ఎడమ పాదము, ఎడమ చేయి, ఎముక విరిగాయి. ముఖం లోపల బయట తీవ్రంగా గాయాలయ్యాయి. మెహ్రా తల, నుదురు ఫ్రాక్చర్ అయింది. ఎలిజబెత్ 2 కాలర్ బోన్స్, పక్కటెముకలు విరిగిపోయాయి. మణికి చాలా వరకు శరీరం అంతా గీసుకుపోయింది. పాదం కూడా బాగా నొప్పి పెట్టింది. మేం వచ్చే వరకు మణి వారికి సహాయం చేసింది. 20 నిమిషాల తర్వాత మేము అక్కడికి చేరుకున్నాం. బాబా ఇది ప్రపంచానికి మంచిది అన్నారు. హాస్పిటల్లో డాక్టర్ కూడా చాలా మంచివాడు. తర్వాత ఆది కేరాని పాపా జస్సావాలాకు వ్రాసిన ఉత్తరం. ఈ అమెరికా ప్రయాణం ఎలా ఉంది అంటే, బాబా ముందే ఏర్పాటు చేసినటువంటి జరగబోయే విపత్తు ఇవన్నీ రుజువు చెయ్యడానికి బాబా అమెరికా వెళ్ళడానికి ఎంత తాత్సారం చేశారో, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేశారో అవగతమవుతుంది. అంటే బాబా చేసినటువంటి తాత్సారానికి అంతటికి కారణం ముందు జరగబోతున్నటువంటి ప్రమాదం. ఈ ప్రమాదం ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎవరి ద్వారా జరగాలి, ఇవన్నీ కూడా డివైన్ ప్లాన్, ఆ దైవీ ప్రణాళిక. బాబా రచన చేసినటువంటి ప్రణాళిక గురించి మనకి తెలియాలి అంటే ముందు జరిగినవి, వెనక జరిగినవి ఇవన్నీ కూడా ఒకసారి క్రోడీకరించుకుంటే మనకు అర్థమవుతాయి అంటూ ఉత్తరాలు వచ్చాయి. ఆది రాశాడు, అలాగే సరోష్ రాశాడు. ఇంతకీ మనకి అంటే బయట ప్రపంచానికి తెలిసిన విషయం ఏమిటి అంటే, ఎలిజబెత్ కారుని ఎదురుగా రాంగ్ సైడ్ లో వస్తున్నటువంటి కారు ఢీకొంది. ఇది మనకి తెలిసినటువంటి కారణం. ఆ డ్రైవర్ తన కోసం ప్రత్యేకంగా ఒక సీట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కాళ్ళు విరిగిపోయినటువంటి వికలాంగుడు. దానికోసం కారు డ్రైవింగ్ సీట్ ని మలుచుకున్నాడు. అంటే కారు కాళ్లతో తొక్కవలసినటువంటి బ్రేకు, యాక్సిలేటరు, లేటరు ఇవన్నీ కూడా పైనే పెట్టుకున్నాడు, చేతులతో ఏర్పాట్లు చేసుకునేడానికి. ఇలా అలాంటి కారు అతడు కూడా మొట్టమొదటి రోజే ప్రయాణం యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారులో ప్రయాణం చేస్తూ ఏదో మెయిల్ వ్యాన్ ని దాటించకపోయి ఎలిజబెత్ కారు ఎదురొచ్చేసింది. మణికి గుర్తున్న విషయాలు ఇక్కడ రాస్తోంది. మణి అంటోంది, నేను ఆ సమయానికి నా పాదాలు కొంత పైకి పెట్టి వెనక్కి వాలాను. కళ్ళు మూసుకున్నాను. మెహ్రు ఎదురుగా వస్తున్న కారుని చూసి గట్టిగా బాబా బాబా అది వస్తోంది అని అరిచారు. నేను ఎందుకలా అరుస్తారు, బాబా కారులోనే ఉన్నారు కదా. అంతే, ప్రమాదం జరిగిపోయింది. సీను మారిపోయింది. అంతా రక్తమయం. నేను కునుకు తీస్తున్నాను. గట్టి దెబ్బ తగిలి ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. ఆ గట్టి దెబ్బ చాలా సంవత్సరాలు ఆ దెబ్బ యొక్క బాధ, దాని తాలూకు బాధ ఉందట మణికి. ఎలిజబెత్ ముందుకు వాలిపోవడం చూసి చనిపోయిందేమో అనుకున్నాను. కళ్ళు తెరిచి చూడగానే కారులో నేను ఒక్కరితినే ఉన్నాను వెనక సీట్లో. బాబా, మెహ్రా అలాగే మెహ్రు ఎవ్వరూ లేరు. వెంటనే బాబా దగ్గరికి మెహ్రా దగ్గరికి వెళ్లి మోకాళ్లపై కూర్చున్నాను. మట్టి రక్తంతో నా దుస్తులు రంగే మారిపోయాయి. అక్కడున్న వ్యక్తిని
అంబులెన్స్ ఎప్పుడు వస్తుంది అని అడిగాను. అతడు వస్తోంది అన్నాడు. మెహ్రా విపరీతంగా బాధపడుతోంది. నిజానికి ఆమెది చలించని స్వభావం. దృఢంగా ఉంటుంది. చాలా సున్నితం. హోమియో మందు కూడా ఆమెపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక ప్రక్క ప్రియమైన మెహ్రా, ఒక ప్రక్క ప్రియాతి ప్రియమైన బాబా నేలపై నిస్సహాయంగా పడి ఉన్నారు. ఖచ్చితంగా షాక్‌లో ఉండిపోయి ఉంటుంది మణి. అంటే ఈ ప్రమాదం అంటే భరించే వాళ్ళకంట ఎదురుగా చూసిన వాళ్ళు షాక్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మణి కూడా ఆ షాక్‌లో ఉండిపోయింది. ఈ ప్రమాదం చూసిన ప్రతి ఒక్కరూ మణి యొక్క మానసికమైనటువంటి ఆ షాక్, ఆ స్థితిని ఊహించుకోగలరు. ముందు వెళ్ళిన వారు వెనక్కి తిరిగి వచ్చేశారు. ఎవరు? ఆదికే రాని వాళ్ళు. ఎంత దిగ్భ్రాంతికి లోనై ఉంటుందో మణి. కానీ తాను మాత్రం గాయపడలేదు అని గ్రహించి వెంటనే వాళ్ళకి సహాయం చెయ్యడానికి ముందుకురికింది. మోకాలు దెబ్బ తగిలింది. చాలా రోజులు మోకాలు దెబ్బ బాధ పెడుతూనే ఉంది. కానీ ఆ దృశ్యం చూసిన బాధ, ఆ షాక్ వేరేగా ఉంది. మణి మనస్సుపై దాని ప్రభావం చాలా ఉంది. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.